డిజిటల్ అరెస్ట్ల పేరుతో ప్రజలను మోసగించి నిలువు దోపిడీ చేస్తున్న కేసులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నందున వీటన్నింటిపైన ఏకీకృత దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కుంభకోణం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సీబీఐకి స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలు సీబీఐకి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఎందుకు ఫ్రీజ్ చేయలేకపోతుంది అంటూ ఆర్బీఐని ప్రశ్నించింది ధర్మాసనం. సమాధానాలు ఇవ్వాలంటూ నోటీస్ జారీ చేసింది. డిజిటల్ అరెస్ట్ల పేరుతో ప్రజలను మోసగించి నిలువు దోపిడీ చేస్తున్న కేసులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నందున వీటన్నింటిపైన ఏకీకృత దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కుంభకోణం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సీబీఐకి స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాలు సీబీఐకి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఎందుకు ఫ్రీజ్ చేయలేకపోతుంది అంటూ ఆర్బీఐని ప్రశ్నించింది ధర్మాసనం. సమాధానాలు ఇవ్వాలంటూ నోటీస్ జారీ చేసింది.